హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, ఒక చిన్న ఆలోచన నా జీవితాన్ని ఎలా మార్చేసింది అనే విషయం గురించి అయితే చెప్తానండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, చాలామంది ఆడవాళ్ళు ఏంటి అని అంటే, ఇంకా మ్యారేజ్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇంక ఇంతే అనుకుంటూ ఉంటారు. అలా కాదు, మనకంటూ ఇంకొక లైఫ్ ఉంది, మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే నేనేను. అందుకని నా నా జీవితంలో జరిగిన కొన్ని విషయాల్ని, నా ఆలోచన నన్ను ఏ స్థితిలో నిలబెట్టింది అన్న విషయం అయితే నేను షేర్ చేసుకుంటాను. వాస్తవానికి నేను 10th క్లాస్ క్వాలిఫికేషన్లో ఉన్న నేను ఎంఏ లిటరేచర్ వరకు నా ప్రయాణం ఎలా జరిగింది. జీరోలో ఉన్న నేను ఈరోజు మంత్లీ 30,000 to 40,000 దాకా ఎర్న్ చేయగలుగుతున్నాను. ఎలా చేస్తున్నాను? 30,000 to 40,000 దాకా నేను ఎవ్రీ మంత్ అయితే నేను ఎర్న్ చేయగలుగుతున్నానండి. ఎలా జరిగింది అన్న విషయం అయితే నేను చెప్తాను. ఒక చిన్న ఆలోచన అండి నన్ను మార్చింది, నా జీవితం అంతా కూడా మార్చేసింది. మామూలుగా మన పురాణాల్లో కావచ్చు, కొన్ని ఇతిహాస గ్రంథాల్లో కావచ్చు, లేదా మనం స్టోరీస్లో కావచ్చు చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి, అలా నన్ను ఒక గెట్ టుగెదర్ పార్టీ, స్కూల్లో జరిగే ఒక గెట్ టుగెదర్ పార్టీలో అయితే నాకు జ్ఞానోదయం జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణయము నా 10th క్లాస్ క్వాలిఫికేషన్ని కాస్త ఎంఏ లిటరేచర్గా మార్చేసింది. జీరోలో ఉన్న నా సంపాదనని ఈరోజు 30,000 to 40,000 నేను సంపాదించుకునేలాగా చేసింది. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నిలబెట్టింది, నా కాళ్ళ మీద నేను నిల్చుకునేలా చేసింది. అదేంటి, ఆ థాట్ ఏంటి అని అంటే, ఒకరోజు నాకు 18 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోయింది. 18 ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. బట్ ఇంటర్ డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా 5 ఇయర్స్ పాటు నాకు వెంటనే పిల్లలు, ఇట్లా నా లైఫ్లో ఒక 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ తర్వాత ఒకసారి గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేయడము, నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు నా క్లాస్మేట్స్ అందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటా ఉన్నారు. బీటెక్ అని కొందరు, హోటల్ మేనేజ్మెంట్ కొందరు, ఆర్కిటెక్ట్గా కొందరు, డాక్టర్గా కొందరు, అలా చదువుతూ ఉన్నారనమాట. అంటే కొంతమందికి అయితే స్టడీస్ మ్యాక్సిమం అయిపోయి ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఫ్రెష్గా జాబ్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంకా వాటిపైన ఇంకా చదువుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ రోజు ఎందుకో అందరూ ఓకే నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు ఓకే మ్యారేజ్ అయిపోయింది, ఓకే పిల్లలు, ఎందుకో ఆ ఒక్క సమాధానమే చెప్పడానికి, అంటే జాబ్ చేస్తున్నామా లేదా అనే తర్వాత సంగతి అండి. అది ఎవరెవరి ఫ్యామిలీస్ని బట్టో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ చదువు అనేది మాత్రం ఖచ్చితంగా ఒక మనిషికి మినిమం నీడ్స్ ఎలాగో ఈ చదువు అనేది కూడా అంతేనేమో అన్నది నాకు ఆ రోజైతే అర్థమైందనమాట. అయిపోయింది, అంతా బాగుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు తెలీదు, ఏదో అలజడి నాలో. అంటే నా లైఫ్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. అంటే మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు పుట్టేసారు, అయిపోయిందా లైఫ్, ఇంకేం లేదా అని చెప్పి నాకు ఏదో తెలియని ఒక ఆందోళన అయితే మొదలైపోయింది. సరే నేను ఏం చేయగలను ఇప్పుడు? ఆల్రెడీ నాకు సెకండ్ పాపకైతే 2.5 సంవత్సరం వయసు. నేను ఇంకేం చేయగలను అన్న ఒక ఆలోచన నన్ను అయితే పదే 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 మంచి ఒక తెలియని ఆందోళనకి అయితే గురి చేస్తూ ఉండేది. ఆ సందర్భంలో సడన్గా నాకు ఆలోచన వచ్చింది, నేను మళ్ళీ చదువుకోవాలి, నా ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేను చదవగలనా లేదా, లేకపోతే నా లైఫ్ ఏంటి, నేను ముందుకు పోగలుగుతానా లేదా, నేను పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ చేయగలుగుతానా లేదా, ఇది అంత ఈజీ కాదు కదా, ఇవి ఏవి కూడా నేను ఆలోచించలేదండి. నన్ను ఇంట్లో ఒప్పుకొని నన్ను చదివించడానికి ముందుకు పంపిస్తే చాలు అన్నట్టయితే నేను అనుకున్నాను. అదొకటి, వాళ్ళు ఒప్పుకుంటే చాలు, నేను ముందుకెళ్తే చాలు అనుకున్నాను. నేను ఆ రోజే ఇంట్లో చెప్పడం జరిగింది. 3 days తర్వాత, అంటే ఏదైతే గెట్ టుగెదర్ అయిపోయింది 3 daysకి, నేను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నానని చెప్పాను. ఈ విషయంలో మా సార్ని ఎంత మెచ్చుకోవాలంటే, మిగతా వాళ్ళేమో నాకు తెలియదు కానీ, చిన్న పిల్లలు కదా, చిన్న పాపకి 2.5 years కదా, ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు పిల్లలు, అది ఇది ఏమీ అనలేదండి. నీ ఇష్టం, నువ్వు చెయ్యగలను అనుకుంటే చెయ్యి, అది నీ ఇష్టం, నీ కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే చెయ్యి అన్నట్టు చెప్పారు.
అంతే అండి. ఆ రోజు నుంచి కంటిన్యూ చేశాను. ఇంకెప్పుడు కూడా వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు. అలా నా 10th క్వాలిఫికేషన్ కాస్త ఎంఏ లిటరేచర్గా మారింది. అప్పటి వరకు కూడా నా ప్రయాణం ఎక్కడా ఆగలేదు. ఆ తర్వాత కూడా ఆగలేదండి. నేను ఒక వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్ ట్రైనర్గా కూడా చేశాను. ఆ కోర్స్ కంప్లీట్ చేసి నేను అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్గా కూడా మారాను. ఈరోజు నేను ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ చేసుకుంటున్నాను. నా ఎర్నింగ్ వచ్చేసి నేను 30,000 to 40,000 రూపీస్ అయితే నేను ఎర్న్ చేస్తున్నాను. ఈరోజు ఒక సొంత కంపెనీయే, అంటే అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ ఏదైతే మనము కోర్సెస్ ఇస్తామో ఆ ఓన్ ఇన్స్టిట్యూట్ అయితే నాకు ఈరోజు అయితే ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఇంత దూరం రావడానికి నాకు వచ్చిన ఆ ఒక్క ఆలోచన మాత్రమేనండి కారణం. ఏంటి ఆలోచన అంటే, నేను చదువుకోవాలి, నేను నా క్వాలిఫికేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న ఒకే ఒక్క ఆలోచన ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది, పీజీ దాకా తీసుకొచ్చింది. ఎవ్రీ మంత్ నాకు శాలరీని ఇస్తుంది, నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఫుల్ఫిల్ కాని గోల్ ఉంటుందండి. ఆ ఫుల్ఫిల్ కాని గోల్ని మనం ఏదో ఒక సందర్భంలో అయితే ఆపేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకని, నాకు ఈ పరిస్థితులు బాగాలేవు, ఈ పరిస్థితులు బాగాలేవు, లేదా ఇంకొక పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేను అన్నట్టు. కాదండి, మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటే, దానికోసం మనం నిలబడితే ఖచ్చితంగా మనమైతే ఆ గోల్ని రీచ్ అవుతాము. రీచ్ అవ్వడానికైతే దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ అయితే నేనేనండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉండి ఈరోజు ఒక పీజీ కంప్లీట్ చేసుకొని ఒక ట్రైనర్గా నేను మంత్లీ ఇంత ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకుంటున్నాను అని అంటే, ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ని కూడా ఈరోజు మనం పెట్టుకునే స్థితికి నేను పెరిగాను అని అంటే కేవలము ఆ గెట్ టుగెదర్లో నేను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం. ఎందుకనంటే అప్పటికే నా లైఫ్లో ఒక 5 years ఎటువంటి ఇది లేకుండా అయిపోయింది. అంటే ఏంటి, ఒక స్టడీస్ అని కానీ ఏమీ లేదు. 5 years పాటు పూర్తిగా ఒక ఫ్యామిలీ ఉమెన్లా అయిపోయిన నేను మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి చదువు అని అంటే ఎవరైనా ఆలోచిస్తారేమో, అంటే నేను చదవగలనా లేదా, ముందుకెళ్ళగలనా లేదా, అది ఇది అని. బట్ నాకు అవేమీ గుర్తురాలేదు. నేను ఖచ్చితంగా చెయ్యాలి, ఇంట్లో ఒకటి ఒప్పుకుంటే చాలు, నేను ఎలా అయినా చెయ్యాలనే ఒక థాట్తో ఆ రోజుటి నుంచి మొదలుపెట్టిన ప్రయాణం అండి. మధ్యలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, పెద్ద పెద్ద ఇది జరిగినా సరే నేను ఎక్కడ కూడా దానికి బ్రేకప్ ఇవ్వలేదు. నా గోల్ రీచ్ అయ్యేంతవరకు కష్టపడ్డాను, రీచ్ అయ్యాను. దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని కూడా ఈరోజైతే అనుభవిస్తున్నాను. ఎందుకో ఇది షేర్ చేయాలనిపించింది. ఎందుకు అనంటే, మన వీడియోస్ చూసే వాళ్ళలో ఒక్కరికైనా ఇది ఉపయోగపడుతుంది. ఏమంటే, వాళ్ళు చెయ్యాలి అనుకోని జీవితంలో ఏదో ఒక సందర్భం వల్ల ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి కొంచెమైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేశాను. అంతే తప్ప నా యొక్క గొప్పతనం పొగుడుకోవడానికో లేకపోతే ఇంకేదో ఏదో కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.